వీళ్ళందరికీ ఇంత రిచ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని సిద్ధం సభలు ఎలా పెట్టగలుగుతారు? రోడ్డు మీద లోకేష్ లాంటి వాళ్ళు మైక్ పెట్టుకుంటేనే స్టూల్ లాగేసే పరిస్థితిలో ఉండేటప్పుడు మీకు మాత్రం సిద్ధం సభలు, గ్రీన్ మ్యాట్లు ఎలా నడిచినాయి అనుకున్నారు ప్రతి ఒక్కళ్ళు? అది మన డబ్బే, మర్చిపోకండి. మనం ఖర్చు పెట్టిన కుంభకోణంలో డబ్బే అదంతా. ఆ డబ్బునే తీసుకొచ్చి ఓటుకింత అని కూడా పంచారు. మర్చిపోయారు అందరూ? మన డబ్బునే, మన ఆరోగ్యాన్ని మనమే తాకట్టు పెట్టి వీళ్ళందరికీ ఓట్లేసి మనందరం గెలిపించి మన నమ్మకాన్ని కూడా తాకట్టు పెట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీళ్ళందరూ మన డబ్బును తీసుకొచ్చి మనకే ఓట్లకు తిరిగిచ్చి మళ్ళీ మనకే అమ్మఒడిగా ఇచ్చి సానుభూతి పరిచి బుగ్గలు సవర్దీసి తల మీద ముద్దులు పెట్టుకుంటే వెళ్ళి జగనన్న వస్తాడు, మనకేదో జరిగిపోతుంది, జగన్ కాదు జగన్ అన్నయ్య, జగన్ మామయ్య ఇన్ని రకాలుగా పిలిపించుకుని ఇంకా దగ్గర అవుతాడేమో జగన్ అనుకున్న టైంలో లిక్కర్ కుంభకోణం రీతిన కుటుంబానికి వచ్చి కుటుంబ సంస్థని విచ్ఛిన్నం చేసి పిచ్చిగా ఆడుకున్నారు. చెప్పండి, దీనికి ఎవరు బాధ్యులు అని ఇంతకాలం గొల్లుమని కొట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. సెట్ ఎనీ టైమ్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి నౌ. రంగం సిద్ధమైంది. నేను అన్న డిబేట్లో నేను మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డిని లేపేస్తారు అన్న వర్డ్ అన్నాను. అది పొరపాటున మైండ్ నుంచి ట్రిప్ అయింది నాకు. ఎత్తేస్తారు అన్న వర్డ్ వాడారు ఆయన. లాస్ట్ టైం ఆయన లండన్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారు అన్న వర్డ్ అన్నారు. కరెక్ట్, ఐఎమ్ సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇన్ వీడియోకి. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తేస్తారేమో